సరే ఈ క్రోధీనామ సంవత్సరం వచ్చింది కదా సార్, ఇది ఎలా ఉండబోతుంది ఈసారి? వర్షాలు కానీ ఏ విధంగా ఉంటుంది? శ్రీశైలేషదయా పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు 60 పేర్లు ఉన్నాయి. ఇవే మనం 60 సంవత్సరాలుగా చెప్పుకుంటాం. ప్రభవ మొదలైనటువంటి 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం ఉన్నటువంటి 38వ సంవత్సరానికి పేరుగా క్రోధి అని మనం చెప్తున్నాం. క్రోధి అనగానే, ఆ మాట వినగానే, ఆ పదం వినగానే ప్రజల్లో ఒకానొక భయం కలుగుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కారణం ఆ పదప్రయోగం అలాంటిది. గత సంవత్సరం చూస్తే శోభకృత్, అంతకుముందు చూస్తే శుభకృత్. ఈ పేర్లంతా కూడా ఏదో సమాజానికి ఆనందాన్ని, శుభాన్ని కలిగిస్తాయన్నట్టుగా సూచించిన ప్రకారంగా పేరుకు తగ్గట్టుగా కాలంలో, ప్రకృతిలో, ఈ లోకంలో, ఈ దేశంలో అంతా శుభము జరిగింది, శోభాయమానంగా జరిగింది. మరి ఈ క్రోధి అంటే పేరుకు తగ్గట్టుగా మరి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధావేశాలు, అలాగే సమాజంలో, ప్రజలలో కలతలు ఇవన్నీ పెరుగుతాయా అన్నటువంటి ఒక ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది. అయితే క్రోధి అని అంటే అనగానే మనం వెంటనే దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా గనక ఆలోచిస్తే, రాముడికి ఉన్నటువంటి 16 గుణాలలో ఒక గుణం జితక్రోధ అని, అంటే తాను క్రోధాన్ని జయించినటువంటి వాడు. సహజంగానే ప్రతి మనిషిలో కూడా ఈ కోపతాపాలు రావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. కానీ అవి వచ్చినప్పుడు దాన్ని మనం, ఏ మానవుడైతే ఆ క్రోధాన్ని జయించగలుగుతాడో, అలాగే అరిషడ్వర్గాల్లో ఒకటైనటువంటి అరిషడ్వర్గాలను జయించినటువంటి వాడే లక్ష్యాన్ని సాధిస్తాడు. అలాంటి అరిషడ్వర్గాల్లో ఒకటైనటువంటి ఈ క్రోధాన్ని జయించినటువంటి మానవుడు ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తాడు. అలాగే ఈ ఉగాది అనేటువంటి పండుగ మనకు సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని పండుగలలో హిందువులకు ఇది మొదటి పండుగగా చెప్పబడుతుంది. ఉగా ఆది, సంస్కృతంలో ఉండేటువంటి యుగాది అనేటువంటి శబ్దం నుంచే ఉగాది అనేటువంటి శబ్దం ఏర్పడింది. ఊ అంటే నక్షత్రము అని, గా అంటే గమనమని. నక్షత్రముల యొక్క గమనాన్ని బట్టి మనకు ఈ కాలాన్ని గురించి తెలియచేస్తుంది. అలాంటి ఈ యుగాది పర్వదిన సందర్భంలో ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, మరి ఈ క్రోధి సంవత్సరంలో మన దేశంలో ఎలాంటి వాతావరణం చోటు చేసుకుంటుంది అనేటువంటి విషయానికి కనుక వస్తే, క్రోధినామ సంవత్సరం మంగళవారం నాడు వచ్చింది. మంగళవారానికి కుజుడు అధిపతి కావడం చేత ఈ సంవత్సరానికి నాయకుడు కుజుడు. అలాగే నాయకుడికి ఒక మంత్రి, ఒక మినిస్టర్ శని, ఇతడే సైన్యాధిపతి, ఇతడే మంత్రి. కాబట్టి శని మంత్రి కావడం చేత, రాజు కుజుడు కావడం చేత క్రోధి అనే పేరుకు తగ్గట్టుగానే సమాజంలో, ప్రజలలో కొన్ని కలతలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. వర్షాలు ఉంటే ఎక్కువగా పడేటువంటి అవకాశం, లేదా అసలు లేకుండా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇవన్నీ మరి పాడి పంటలు, వర్షాలు ఇవన్నీ చక్కగా ఉండాలి అని అంటే, ఋతువులన్నీ కూడా చక్కగా ఉండాలి అని అంటే, ప్రజల యొక్క తత్వాన్ని బట్టి, ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి కాలస్వరూపుడు తాను ప్రవర్తిస్తాడు. యథా రాజా తథా ప్రజ అంటాం కదా, రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు అలా ప్రవర్తిస్తారు. కానీ ఇది ఒకప్పటి కాలంలో. కానీ ఈ కాలానుగుణంగా మనం చూస్తే యథా ప్రజ తథా రాజా, ప్రజలు ఏ విధంగా ఉంటే రాజు అలా ప్రవర్తిస్తాడు. కాబట్టి ప్రజలు యథా ప్రజా తథా క్రోధినామ సంవత్సర, ప్రజలు ఎలాంటి ప్రవర్తనతో ఉంటారో ఈ సంవత్సరం కాలస్వరూపుడైనటువంటి ఈ క్రోధినామ సంవత్సరం కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి ప్రజలంతా కూడా సత్ప్రవర్తనతో, బంధుమిత్రాదులతో అనురాగ ఆప్యాయలతో, విరోధాలు లేకుండా, శత్రువులు లేకుండా చక్కగా ప్రవర్తించిన ఎడల ఆ క్రోధి స్వరూపుడైనటువంటి కాలస్వరూపుడి అనుగ్రహాన్ని అందరూ పొంది, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా సుఖంగా జీవిస్తూ, వ్యవసాయము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, వాణిజ్య రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనడంలో సందేహం లేదు.